పెహల్గాం దుశ్చర్య వల్ల ప్రాణభయంతో పరుగులు పెట్టిన పర్యాటకుల ఆరాటాన్ని అడ్డంగా కాసులు చేసుకోవడానికి విమాన సంస్థలు పోటీపడ్డాయి. సాధారణంగా తమ ప్రాణాలకు ముప్పొచ్చే ప్రాంతాల నుంచి అప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని పర్యాటకులు ఆరాటపడడం సహజం. పెహల్గాం సంఘటన తర్వాత కాశ్మీర్ నుంచి బయటపడాలని ఆ విధంగానే పర్యాటకులు విమానాశ్రయాలకు పరుగులు పెట్టారు. అయితే ఇదే తగిన సమయమని విమాన సంస్థలు అనుకున్నాయి. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి, ముంబైకి వెళ్లే విమానాల టికెట్లను అమాంతం పెంచేశారు. సాధారణంగా 10,000 రూపాయలున్న టికెట్ ధరను 30,000 రూపాయల వరకు పెంచేసి విమానయాన సంస్థలు సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టాయి. పెహల్గాం సంఘటనలో ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఈ దారుణ సంఘటన ప్రతి ఒక్కరిని కలచివేసింది. కానీ విమానయాన సంస్థలు మాత్రం తమ నిజ స్వరూపాలని బయటపెట్టాయి. ఈ ధరలను నియంత్రించాల్సిన సమయంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించకపోవడంతో అనేక విమర్శలు ఎదురయ్యాయి. 2014లో కాశ్మీర్ను వరదలు చుట్టుముట్టాయి. అప్పట్లో తెలుగు విద్యార్థులు సుమారు 40 మంది అక్కడ చిక్కుపోయారు. 2014లో కాశ్మీర్ను వరదలు చుట్టుముట్టాయి. అప్పట్లో తెలుగు విద్యార్థులు సుమారు 40 మంది అక్కడ చిక్కుపడిపోయారు. వారిని ఆంధ్రప్రదేశ్కు చేరడానికి అప్పటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నిమిషాల్లో స్పందించారు. ఢిల్లీలో టీడీపీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ తన సొంత ఖర్చుతో విద్యార్థులకు టికెట్లు తీసి వారి వారి ప్రాంతాలకు తరలించారు. కానీ ఆ చురుకుదనం ఇప్పటి మంత్రి రామ్మోహన్ నాయుడులో కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. రామ్మోహన్ స్పందించేసరికి విమాన సంస్థలు బెంబేలెత్తించే విధంగా టికెట్ ధరలను పెంచేశారు.